హాయ్ రత్తయ్య గారు, ఎలా ఉన్నారండి? బాగున్నానండి, నమస్తే అండి. కోళ్ళ ఫీల్డ్లోకి గవర్నమెంట్ జాబ్ మరీ వదులుకుని ఇందులోకి వచ్చారంట. అసలు దాని విషయం ఏంటండి? ఇదే మా ఉద్యోగానికి ఉన్నా కూడా మాకు ఈ పెచ్చ ఎక్కువైపోయిందండి. మెయిన్ ఒకప్పుడు ₹1,00,000 పన్ను అంటే ఎక్కువ, తర్వాత 3 అయింది, అవునండి, 6 అయింది, అవునండి, 9 అయింది, 27 అయింది. అవునండి. ఇప్పుడు ఇంకెంత అవుతుందని మీ అంచనా? డబ్బుతో కాయాలంటే అవుద్దండి పెద్దవాళ్ళతోటి. సో ఈ 30 years ఇండస్ట్రీలో ఇప్పుడు మనం జనరల్గా చూసుకుంటే ప్రతి ఒక్కరికే ఒక్కొక్క శిష్యులు ఉన్నారండి. అవునండి. సో ఇప్పుడు జీపీ గారు చూసుకుంటే అశోక్ నా శిష్యుడు అని గర్వంగా ఆయన అనౌన్స్ చేశారు. అవునండి. సో అలాగే కేఎస్ఎన్ గారు ఏమో చందు గారు నా శిష్యుడు అని ఆయన గర్వంగా చేశారు. అవునండి. సో నల్లారి గారి శిష్యుడు ఏమో బాబు రోహిత్ గారు ఏకంగా పచ్చబొట్టు వేయించుకున్నారు. సో అలాగే ఈ 30 సంవత్సరాలు మీ అనుభవం మీ శిష్యుడు అంటే గర్వంగా మీరు ఎవరి పేరు చెప్తారు? మా శిష్యులు అంటే ఉన్నారు కానీ మరి. సో మీ ఫామ్లో ఎప్పుడైనా వైరస్ వచ్చిందా? మీరు వేసిన పందాలు వరుస పెట్టి అన్నీ పోయిన సందర్భాలు కానీ కొట్టిన సందర్భాలు కానీ ఏమైనా ఉన్నాయా? మన వీడియో చాలామంది చూస్తుంటారండి మనం చెప్పిన మాటకి. ఇంకొకటి, మీ ఎక్స్పీరియన్స్తో మీరు ఒక కోడి పుంజుని బాగా నమ్మి అవునండి పెట్టల మీద వేసాక అదేమైనా మిమ్మల్ని మోసం చేసిందంటే అవుట్పుట్ పరంగా సరిగ్గా ఇవ్వకుండా చాలాసార్లు ఇబ్బంది పడ్డామండి. సో మీరు ఇప్పుడు దాకా వేసిన పందాలు అన్నిటిలో మీకు బాగా పేరు తెచ్చిన పందెం అంటే మీకు మన లైఫ్లో హైలైట్ పందెం ఉండేది. మీకు బాగా డబ్బులు మిగిలిన పందెం ఏమైనా ఉందా? అంటే వెళ్ళి అమ్మయ్య ఈ సంవత్సరం జాక్పాట్ కొట్టేసాందా ఎప్పుడన్నా అనిపించిందా మీకు? ఇక్కడ మా దగ్గరలో ఒకసారి పందెం వేసామండి, ప్లేస్ చెప్పకూడదండి. తయారీలకు వచ్చేటప్పటికి రత్తయ్య గారు బీఫ్ మేపుతారా మటన్ మేపుతారా అని డౌట్ చాలామంది ఉందండి. మనం అయితే 100% కూడా